Good morning to all. My name is Paladevi. I am studying in second year BC at Aksara Techno College, Junior College. In చెప్పబోయే పక్షం పిండి పదార్థాల ప్రభావం నాలాజల ఎమ్మెల్యేస్ ప్రభావం ఉద్దేశం పిండి పదార్థములపై లాలాజల ఎమ్మెల్యే చర్యను పరిశీలించుట. కావలసిన పరికరాలు పరీక్షణాలిక, స్పిరిట్ దీపం, వాటర్ బార్, పిప్పెట్లు, 1% పిండి పదార్థ ద్రావణము, అయోడిన్ ద్రావణము, బెండిక్స్ రియేజెంట్ మొదలగునవి. ప్రయోగ విధానం 2 వేరు పరీక్షణాలికలను 1 మిల్లీలీటర్ పిండి పదార్థం ద్రావణము తీసుకోవాలి. తర్వాత మొదటి పరీక్షణాలిక ద్రావణంలో కొన్ని చుక్కల అయోడిన్ ద్రావణము కలపవలెను. ఇది వెంటనే నీలివర్ణమును మార్పును ముందు దీనికి బట్టి ఇచ్చిన ద్రావణము పిండి పదార్థం కలగదని నిర్ణయం అయినది. తర్వాత రెండవ పరీక్షణాలికలో కొద్దిగా లాలాజలాన్ని కలపగా మరియు ఈ పరీక్షణాలికలు 37 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద వేడి చేసి 15 నిమిషాల పాటు ఉంచాలి. తరువాత పరీక్షణాలికల ద్రావణంలోనే సగభాగాన్ని 3వ పరీక్షణాలికలో తీసుకోవాలి. 2వ పరీక్షణాలికల ద్రావణానికి కొన్ని చుక్కల అయోడిన్ ద్రావణాన్ని కలపాలి. తర్వాత నీలి వర్ణం కలయకూడదు. దీన్ని బట్టి ఆ ద్రావణంలో పిండి పదార్థం ఎమ్మెల్యేస్ చర్య వల్ల జల విశ్లేషణ చెంది ఆక్సిజన్స్ మరియు మాల్టేజ్గా మంచిదని నిర్ణయం అయినది. 3వ పరీక్షణాలిక ద్రావణంలో 2 మిల్లీలీటర్ల బెంజోడ్ రియేజెంట్ను కలిసి వేడి చేసి అది ఎరుపు రంగుకు మారుతుందని గమనించవచ్చు. దీన్ని బట్టి ఆ ద్రావణంలో పిండి పదార్థం గ్లూకోజ్ మారిందని నిర్ణయం అయినది. థ్యాంక్ యూ.